హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నా చిన్నతనంలో అయితే దిబ్బ రొట్టెని కట్టెల పొయ్యి మీద పైన ఇస్తరాకు పెట్టి దానిపై నిప్పులు వేసి చేసేవారండి. చాలా బాగుండేది. సో ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి గ్యాస్ మీద ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీంతో పాటుగా పల్లి టమాటో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసే ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. దిబ్బ రొట్టె చేసుకోవడం కోసం ముందుగా 1/2 కప్ మినపప్పు నానబెట్టుకోవాలండి. మీరు మినపగుళ్ళు వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే మినపప్పు నానబెట్టుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టి దాన్ని శుభ్రంగా పైన తొక్కలన్నీ కూడా పోయేలాగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకున్న పప్పు 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మినపగుళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ పొట్టుపప్పు అయితే రుచి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో గ్రైండర్లో వేసుకొని మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పు మెత్తగా నలిగేలోగా మనం రవ్వ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 గ్లాస్ బియ్యపు రవ్వ వేసుకోవాలండి. ఇది ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే బయట మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1/2 గ్లాస్ మినపప్పు వేసుకున్నానండి. 1/2 గ్లాస్ మినపప్పుకి ఫుల్ గ్లాస్తో రవ్వ వేసుకున్నాను. ఇలా రవ్వ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ ఈ విధంగా చిలకరించుకోవాలి. అంటే బియ్యపు రవ్వ కాబట్టి ముందుగానే నానబెట్టుకోవాలి, దానికోసం ఈ విధంగా వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల పిండి అనేది నానుతుందండి, రొట్టెలో మెత్తగా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఈ నూకని నానబెట్టుకోవాలి. ఈలోగా మినపిండి కూడా బాగా మెత్తగా నలిగిందండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇంత మెత్తగా ఉండాలి. ఇలా నలిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు నూక అనేది బాగా నాని ఉంటుందండి. చూసారు కదా, వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా నూక పీల్చేసుకుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపరుబ్బు అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పిండి మనం కలుపుకున్న వెంటనే రొట్టె అనేది వేసేసుకోవచ్చండి. దాన్ని పులియబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. వెంటనే వేసుకుంటేనే కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. మినపిండి వేసిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యపు రవ్వలో ఈ మినపిండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటే ఇంకా రవ్వ అనేది బాగా నానుతుందండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదా, మన రొట్టె వేసుకునేలాగా ఇందులోకి కాంబినేషన్గా పల్లి టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగే కొద్దీ రంగు మారుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మనం బాగా వేయించుకుంటే చేదొచ్చేస్తుంది చట్నీ. సో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మీ రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. సో వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవడం వల్ల అవి వేగేటప్పుడు తోలకుండా ఉంటాయండి. ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పచ్చిమిర్చి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, టమాటాలు త్వరగానే మగ్గిపోతాయి. సో 4 టమాటాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే టమాటో అనేది బాగా మగ్గుతుంది. సో చూసారు కదా, టమాటోలో నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి బాగా దగ్గరికి గుజ్జులాగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చట్నీ గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలు వేసుకోవాలి. వీటితో పాటుగా ఉడికించి ఉంచుకున్న టమాటో గుజ్జు కూడా వేసుకుని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి.
ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది పాడవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో కొద్దిగా ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటే కనుక మనకి పల్లి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. సో ఈ పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ. ఇప్పుడు రొట్టె వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే రొట్టె కన్న వైపులో కూడా ఆయిల్ అనేది ఉంటుంది. సో మనం కలిపి ఉంచుకున్న పిండిని గరిటెతో కొద్దిగా వేసుకోవాలి. మీకు రొట్టె సైజు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పెద్దది కావాలంటే ఎక్కువ పిండి వేసుకోవాలి, చిన్నది కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సో ఈ విధంగా పిండి వేసిన తర్వాత అంచుల వెంట 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలండి. అలా వేయడం వల్ల రొట్టె అనేది బాగా కాలుతుంది. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు రొట్టెని బాగా ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అంచుల్ని గరిటెతో జాగ్రత్తగా తీయాలి. అంటే బ్రేక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా అడుగు నుంచి కలుపుకుంటూ తీయాలి. చూసారు కదా, ఈ విధంగా అడుగుదంతా కూడా తీసుకున్న తర్వాత గరిటెతో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుని ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే రెండో వైపు కూడా బాగా ఉడికి ఉంటుంది. సో మనం ఇప్పుడు గరిటెతో దీన్ని అడుగు నుంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా రొట్టెలన్నీ కూడా వేసుకోవాలండి. మన ప్రతి రొట్టె వేసుకునే ముందు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కట్ చేసి కూడా చూపించారు. లోపల కూడా చాలా బాగా ఉడికింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా హెవీగా కూడా ఉంటుంది ఈ టిఫిన్. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. వేడివేడిగా పల్లి టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.